ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు మన జీవితాలకు ధైర్యాన్ని కలుగజేస్తూ ఉన్నది. ప్రతి ఉదయము దేవుని వాక్కుతో మన దినచర్యను ప్రారంభించుటలో మనకు క్షేమం ఉన్నది, సమాధానం ఉన్నది, నెమ్మది ఉన్నది. రండి మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి కీర్తనలు గ్రంథము 15వ అధ్యాయము 1-2 వచనములను ధ్యానం చేసుకుందాం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం తన వాక్కుతో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును, ఆయన గుడారములో అతిథులుగా మనము ఉండాలని, ఆయన పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన అర్హత మనము కలిగి ఉండాలని ప్రభు తన వాక్కు ద్వారా మనలను దర్శిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, అవును, చూడండి, క్రింది వచనంలో ఉంది కదా, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించొచ్చు హృదయపూర్వకంగా నిజము పలుకువాడు. అవును, అట్టివారే ఆయన గుడారములో అతిథులుగాను, అవును, ఆయన పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వారుగాను ఉంటారు అని ప్రభు వాక్కు మనకు ప్రత్యక్షపరచబడి ఉన్నది. మన పరిశుద్ధ జీవితం, మన విశ్వాస జీవితం, క్రీస్తు బిడ్డలుగా ఆయన పరిశుద్ధ రక్తములో విమోచించబడిన జనాంగముగా మన యొక్క అనుభవం, మన ప్రవర్తన, మన మాట ఏ విధంగా ఉంటూ ఉంది? ఆయన మరి పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన అనుభవం, ఆయన గుడారములో అతిథులుగా మరి ఉండే ఆధిక్యత ప్రభు మనకిచ్చి ఉండగా దానిని మనము కలిగి ఉంటూ ఉన్నామా? ఆ అనుభవం కొరకు మన ఆధ్యాత్మిక జీవితాన్ని యథార్థమైన అనుభవంతో, పరిశుద్ధకరమైన అనుభవంతో మన ప్రవర్తన ద్వారా మనము కాపాడుకోగలుగుతూ ఉన్నామా? ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధ గ్రంథంలో మోషే అనే భక్తుడున్నాడు, మనందరికీ కూడా పరిచయం. ప్రభు అంటూ ఉన్నాడు, నా ఇల్లంతటిలో కూడా నమ్మకస్తుడు మోషే అని ప్రభువే సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి సాక్ష్యాన్ని మనము కూడా కలిగి ఉన్నప్పుడు ఆయన గుడారములో మనము అతిథులుగాను, ఆయన పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వారముగాను, అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చేత ప్రశంసించబడే అనుభవాన్ని మనం పొందుకోవాలి. ఈ లోకమంతయు కూడా అశాశ్వతమైనది. ఈ లోకములో ప్రశంసలు, ఈ లోకములో ఆధిక్యతలు, అవును, ఈ లోకములో ఘనతలు, అవన్నీ కూడా మరి లెక్కకు రావు. కానీ ఆధ్యాత్మికమైన అనుభవంలో మోషే అంటూ ఉంటాడు, అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని బిడలతో శ్రమ అనుభవించుట మేలని యోచించుకొని, అవును, ఫరో యొక్క కుమారుడను అని అనిపించుకోవడానికి ఇష్టపడక దేవుని బిడలతో శ్రమ అనుభవించుటయే మేలనుకొని, అవును ప్రియ దేవుని బిడలారా, యథార్థమైన ప్రవర్తన కలిగి హృదయపూర్వకంగా నిజము పలికే అనుభవము కలిగి తన యొక్క జీవితమును దేవుని ఎదుట ఆయన పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన అనుభవము, ఆయన గుడారములో అతిథిగా ఉండే అనుభవాన్ని, ఆధిక్యతను మరి చేకూర్చుకున్నాడు. మరి ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన పరిశుద్ధ జీవితం ఆయన గుడారములో, ఆయన పరలోకపు నిత్యత్వములో, అవును ప్రియ దేవుని బిడలారా, గత దినాల్లో మనం ధ్యానం చేసుకున్నాం. మనము పైనున్న వాటినే వెతకాలి, కానీ భూ సంబంధమైన వాటిని మనము వెతికేవారంగా, వాటిపై ఆశ పెట్టుకునే వారంగా మనము ఉండకూడదు. ఈ లోకం అశాశ్వతమైనది. ఈ లోకములో ఉన్నదంతయు కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవన్నీ కూడా లోకములో దుష్టు నుంచి పుట్టినవి. వీటి కొరకు మనము జీవించకూడదు, కానీ పై సంబంధమైన వాటి వైపే, పైనున్న వాటి వైపే మన దృష్టి. మోషే అంటున్నాడు, అవును, ఈ లోకము అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే, అవును ప్రియ దేవుని బిడలారా, కనుక ఆయన గుడారములో అతిథులుగా ఆయన పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన అనుభవం మనం కలిగి ఉండాలంటే యథార్థమైన ప్రవర్తన కలిగి హృదయపూర్వకంగా నిజము పలికే అనుభవాన్ని మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు గొప్ప ఆధిక్యత, దేవుడు గొప్ప ధన్యత. మోషేను అన్నట్లు నా ఇల్లంతటిలో కూడా నమ్మకస్తుడు మోషే అని ఎంతో గొప్ప ఘనతను, ఆధిక్యతను, అవును ప్రియ దేవుని బిడలారా, లక్షల మంది ప్రజలను ఓర్పుతో, సహనముతో, అరణ్యపు అనుభవములో, ఎంతో శ్రమలో, నిండు వృద్ధాప్యం వరకు కూడా దేవుని కొరకు నమ్మకంగా నిలబడిన మోషే వలె మన జీవితాలు కూడా యేసుక్రీస్తును పోలి
మన జీవితాలు కూడా ఈ లోకంలో ప్రభువుకి మహిమను తెచ్చే విధంగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా దేవుని వాక్యానికి విధేయత చూపి మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఇంకనూ నూతనపరుచుకొని లోతైన అనుభవంలో క్రీస్తుతో నడుద్దాం. ఇట్టి మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థిద్దాం. దయగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా నీ కొందనాలు. అవును ప్రభువా, కీర్తనలు 15వ అధ్యాయంలో నీ గుడారములో అతిథులుగా ఉండదగిన వారెవరు, నీ పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వారెవరు అని. అవును ప్రభువా, అట్టి వారికి ఎలాంటి అర్హతలు ఉండాలో తండ్రి ఈ ఉదయకాలం నీ బిడ్డలతో మాట్లాడి ఉన్నారు. యథార్థమైన ప్రవర్తన కలిగి హృదయపూర్వకంగా నిజము పలికే అనుభవం, అవును తండ్రి, నీతిని అనుసరించే అనుభవం ఈ లోకములో తండ్రి మేము కలిగి ఉండాలి. మోషే రాజభవనములో ఎంతో సుఖ సౌఖ్యాలతో జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించుకొని, అవును ప్రభువా తండ్రి, ఈ లోక ఘనత కోరలేదు, కానీ నీ పరిశుద్ధ పర్వతం మీద అతిథిగా ఉండే ఘనతను నీ యొక్క గుడారములో, అవును ప్రభువా, అతిథిగా ఉండే ఘనతను, ఆధిక్యతను సంపాదించుకున్నాడు. ఈ లోకమంతయు కూడా నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మము చేత, వ్యర్థమైన వాటి చేత నింపబడుతూ ఉండగా నీ పిల్లలుగా, ఆత్మీయులుగా, పరిశుద్ధులుగా నీ ఎదుట ఎంతో గొప్ప ఆధిక్యతను సంపాదించుకునే కృప నీ ప్రజలైన వారికి అనుగ్రహించండి. నీ వాక్యమునకు విధేయత చూపి నైనా ఇంకనూ నీకు సన్నిహితంగా విశ్వాస అనుభవంలో అధికముగా వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా నీకు దగ్గరగా జీవించే అనుభవం వారిని పరిశుద్ధపరుస్తూ ఉన్నది, యథార్థకరమైన అనుభవంలోనికి నడిపిస్తూ ఉన్నది అన్న సత్యాన్ని నీ బిడ్డలకి తెలియచేయమని, ఈ దినమంతటి కావాల్సిన నీ కృపతో నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.